దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని, ఈ దినాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ భారభరితమైన పరిచర్య ఈ నెల రోజులంతా ఏర్పాటు చేసి అనేకమైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుంటూ ముందుకు కొనసాగిస్తున్న దైవజనుల కుటుంబాలను బట్టి, పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, వారి బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు. నేను గుర్తున్నానా అండి? సరే, నేను గుర్తున్నాను. నేను చెప్పిన వాక్యం గుర్తుందా అండి? గుర్తుందా అండి? పాస్టర్ గారు మీకు గుర్తుంటుందండి, నేను వెళ్ళి అడుగుతున్నాను. నేను చెప్పిన వాక్యము ఎవరి కోసం చెప్పానో లాస్ట్ ఇయర్ రూతు గురించి చెప్పానండి. బోయాజు, రూతు కొరకు చెప్పాను. ఆ వాక్యంలో తీర్పు అనే దానిని ఉదహరించి ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేపర్ లీక్ అయిపోయిందండి. అంటే నేను అడుగుతానని పేపర్ లీక్ అయిపోయింది అంటారా? నేను మొన్న రామకంచరాజు నగర్ వెళ్ళినప్పుడు అక్కడ చెప్పానండి. ఏమని చెప్పానంటే, అక్కడ కరప మందిరానికి వెళ్ళబోతున్నాను, అక్కడ ఈ వాక్యాన్ని అడుగుతాను, వాళ్ళు చెప్తారా లేదా అని అనుకున్నాను. మరి చెప్పిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ. మీలో ఉన్న ఆసక్తిని బట్టి కూడా మరొకసారి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నా. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఆసక్తిగా వింటామో, ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో, మీకు చెప్పమంటారా, చాలాసార్లు ఈ దినాల్లో సంఘాలు ఎలా మారిపోయాయి అంటే, స్వస్థతలు సంఘాలు ఉన్నాయి, ఏమండి, ఆరాధనా సంఘాలు ఉన్నాయి. కొంతమంది మా దగ్గర ఉన్న ప్రజలు ఎందుకండి అంత దూరం వెళ్ళిపోతున్నారంటే, అక్కడ ఆరాధన బాగుంటుందండి అని అంటారు. ఒకసారి హోసన్న మందిరం రాజమండ్రిలో ఉంటుందండి. 1వ తారీఖున వాగ్దాన సందేశ కూడికని ఒకటి జరుగుతుంది. నేను అక్కడ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు నాకు కొంచెం పరిచయస్తులు. నేను అక్కడ ట్రైనింగ్ అయ్యాను అనమాట. ఆయన డేట్ తీసుకుందారని నేను 1వ తారీఖు వెళ్ళి కలుద్దాం కదా అని చెప్పి బయలుదేరాను. నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చాడు నాతో బండి మీద. మేము బండి మీద వెళ్తూ ఉంటే అతను నన్ను స్పీడ్గా వెళ్ళనిమంటున్నాడు. బండి అన్న స్పీడ్గా వెళ్ళని అంటున్నాడు. అంటే అక్కడ ఆరాధన అయిపోద్ది అని అంటున్నాడు. ఆరాధన అయిపోద్దా? నేను అనుకున్నాను, చాలా ఆసక్తిగా ఉన్నాడు కుర్రాడు, ఆరాధన అంటే అంత ఇష్టమేమో అని అనుకున్నాను. మొత్తంగా స్పీడ్గా తీసుకెళ్ళాను. ఆ పాటలు అయిపోయేసరికి, ఆరాధన ప్రారంభించేసరికి అక్కడ పెట్టేశాను. నిజానికి ఆరాధనలో ఎక్కడో ఉన్నాం. ఆరాధనలో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు, బాగా ఆరాధించాడు, ఏడ్చాడు. నాకు బాగా నచ్చింది. అబ్బో, చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనుకున్నాను. కానీ ఆరాధన అయిపోయింది, అందరూ కూర్చుంటారు. వెస్లీ గారు వాక్యం చెప్పుకుందాం అన్నాడు ఆయన. అప్పుడు ఆ కుర్రాడు నాతో ఏమంటాడంటే, అన్న వెళ్ళి భోంచేసేద్దాం పదా అంటున్నాడు. అదేంటి, వాక్యం చెప్పడానికి ముందే భోంచేసేద్దాం పదా అంటున్నావు ఏంటి అని అంటే, ఆరాధన అయిపోయింది కదా, ఇంకా నా భక్తి అయిపోయింది అంటున్నాడు. అంటే కొన్ని సంఘాలు ఆరాధనకు మాత్రమే పరిమితమైపోయి, కొన్ని సంఘాలు స్వస్థతలకు మాత్రమే పరిమితమైపోయి, కొన్ని సంఘాలు ప్రవచనాలకు మాత్రమే పరిమితమైపోయాయి. కానీ బైబిల్లో రాయబడి ఉంది, ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇవన్నీ నిరర్ధకమైపోతాయేమో కానీ దేవుని వాక్యం మాత్రం నిరర్ధకం అవదు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, ఈ యొక్క కరప ప్రాంతంలో శాంతి బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ వాక్యం చేత కట్టబడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినాన్ని దేవుడు తన యొక్క ఆలోచన చేత సిద్ధపరచబడినటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతారా ఎవరైనా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే
ఉమ్, అది బయట ఆ, పారవేయబడి పారవేయబడి మనుషుల చేత మనుషుల చేత త్రొక్కబడుటకే త్రొక్కబడుటకే గాని మరి దేనికి మరి పనికిరాదు. దేనికిని పనికిరాదు. పనికిరాదు. చాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పేపర్లో మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే వర్ధిల్లుట. చెప్పండి, ఏంటండి? వర్ధిల్లుట. మనము వర్ధిల్లాలి. ఏం చేయాలండి? వర్ధిల్లాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు వర్ధిల్లేవారు ఎలా ఉంటారో చెప్పడం కొరకు 5వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త అంతట్లో 3 ప్రసంగాలు చేశారు. సరైన పెద్ద ప్రసంగాలు అని చెప్పాలి. అందులో అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రసంగం ఏదైనా ఉందేనంటే అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి యొక్క సుదీర్ఘమైన ప్రసంగం ఉంది. ఆ ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. హల్లెలూయా. మీ అందరికీ చాలాసార్లు విన్న సందర్భాలే ఇవన్నీ. కానీ ఈ దినానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి, మనము ఆత్మీయంగాను శారీరకంగాను వర్ధిల్లటానికి దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడో దాన్ని మనం తీసుకుని ఆశీర్వదించబడి ఈ స్థలము నుండి వెళుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తూ ఉన్నారు, కొండ మీద ఆయన యొద్ద కూర్చున్న వారు అందరితో మాట్లాడుతూ ఎవరు ధన్యులు అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు 5వ అధ్యాయంలో. ఏమండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు, నీటి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, ఆ కనికరము గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తము హింసించబడిన వారు అంటూ ధన్యులు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఒకరు వర్ధిల్లారు అని చెప్పడానికి బైబిల్లో వర్ధిల్లిన వారికి ఉపయోగించే పదం ఏంటంటే ధన్యులు. 128వ కీర్తనలో కూడా దావీదు అంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. వారు ఎలా ఆశీర్వదించబడతారంటే మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడతారు. రెండవదిగా వారు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మూడవదిగా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, లేదా సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించేదవు. ఒకటి, తనకి నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. రెండవదిగా నీ పిల్లలు నీ భోజనపు బాల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. అది కుటుంబానికి ఆశీర్వాదం. మూడవదిగా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేమునకు క్షేమం అంటే తనున్నటువంటి సంఘానికి, తనున్నటువంటి సమాజానికి దీవెనకరంగా ఉండేవాడు అనమాట. ఆమేన్. ఒక ధన్యుడు తనకు తాను దీవెనకరంగా ఉంటాడు, తన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాడు, తన యొక్క సంఘానికి దీవెనకరంగా ఉంటాడు. వారే వర్ధిల్లిన వారు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అలా వర్ధిల్లిన వారి జాబితాలో ఈరోజు దేవుడు మనల్ని పెట్టి మనందరికీ ఒక పేరు పెడుతున్నాడు. ఆ పేరు ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్తూ ఆయన అంటారు, ఉప్పు నిస్సారమైతే ఆ ఉప్పు ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ ఉప్పు నిస్సారమైపోయిన ఉప్పు బయట పారవేయబడ్డానికి తప్ప మరి దేనికి ఉపయోగపడదు, పనికిరాదు అంటూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రియమైన వర్లరా, నేను సంఘంతో మాట్లాడాలి అనుకున్నటువంటి మాటలు ఏంటంటే నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుంది అసలు ఎప్పుడైనా చూసారా అండి? ఏమండి, నిస్సారమైన ఉప్పు అంటే ఏంటండి? అసలు మనందరికీ ఉప్పు తెలుసు కదండి. ఉప్పు అంటదట కూరల్లోని అన్నేసి చూడండి. మీ అందరికీ తెలుసు కదండి. ఉప్పు అంటే మనకు వేరియేషన్ ఏం తెలీదు. టాటా ఉప్పు తెలుసు, లేదంటే ఆశీర్వాద్ ఉప్పు తెలుసు, ఇంకా కల్లుప్పు తెలుసు. ఈ మధ్యలో నల్లుప్పు అంట అదేదో వస్తుంది, దాన్ని కొత్తగా తయారు చేస్తున్నారట, అది తెలుసు. అంతేగాని నిస్సారమైన ఉప్పు అనేది నేనైతే ఇప్పుడు చూడలేదు. దాన్ని నిస్సారమైన ఉప్పు ఇలా ఉంటుంది అని చెప్పడానికి మన కళ్ళ ముందుకు నిస్సారమైన ఇది సారం లేని ఉప్పు అండి అని చెప్పడానికి మన దగ్గర వరకు రాదు. అది ఎప్పుడు మనం చూడలేదు. కానీ యేసుక్రీస్తు వారు అంటారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఒకవేళ ఉప్పు నిస్సారమైతే
అది బయట పారేయాలి అని అంటారు. ఎందుకీ నిస్సారమైన ఉప్పు అంటే ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక 4 తలంపులు చెప్తాను మీకు. అలాగే సారవంతమైన ఉప్పు ఎలా ఉంటుందో కూడా ఒక 4 తలంపులు చెప్తాను. ఈ ఉప్పు గురించి చాలా మంది చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పుండొచ్చు, కానీ ఈరోజు మన జీవితానికి యేసుక్రీస్తు వారు నేరుగా అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనమే ఉప్పు అంట. ధన్యుల జాబితాలో ఉన్నటువంటి మనము, ఆశీర్వదించబడ్డానికి పిలువబడినటువంటి మనము ఉప్పై ఉన్నాము. ఈ వర్ధిల్లి ఆశీర్వదించబడి ఉప్పుగా మారినటువంటి మన జీవితాలు, మనము నిజంగా సారవంతమైన ఉప్పుగా ఉండాలంటే ఎలా ఉండాలి? వర్ధిల్లే ఉప్పుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఒకవేళ నిస్సారమైన ఉప్పు అని చెప్పడానికి రుజువేంటి? ఒకవేళ చాలా దినాల నుంచి వాక్యం వింటున్నారు, చాలామంది దైవజనులు ఇక్కడ నిలబడి మాట్లాడారు. నేను ఒక 4 తలంపులు చెప్తాను. ఈ 4 తలంపుల్లో ఏ మెట్టులో మనం ఉన్నా చూడండి. ఉదాహరణకి టైఫాయిడ్ వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందు మన దగ్గర కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ ఉంటాయి, ఎక్కువగా నోరంతా చేదుగా అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే మనకు సరైన ఆహారం తినాలి అని అనిపించదు. ఇవన్నీ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఉన్నాయని చెప్పడానికి సిమ్టమ్స్ అన్నమాట. ఒకవేళ కోవిడ్ వచ్చిందనుకోండి, ఆ మధ్యలో ఎవరైనా తుమ్మారనుకోండి, మన దగ్గర ఎవరైనా ఉండేవారా? పారిపోయేవారు. తుమ్ము ఉందనంటే, దగ్గు ఉందనంటే దానికి అర్థం ఏంటి? అమ్మో కరోనా వచ్చేసింది. అదొక సిమ్టమ్, సూచన. ఈరోజు నేను నిస్సారమైన ఉప్పును అని చెప్పడానికి 4 సిమ్టమ్స్ చెప్తాను. ఒకవేళ ఈ 4 సిమ్టమ్స్ లో ఏది మనలో ఉన్నా మనము సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నాం కానీ నిస్సారంగానే ఉన్నామని అర్థం. అలాగే సారవంతంగా ఉండే ఉప్పు కొరకు 4 మాటలు చెప్తాను. ఈ 4 మాటల్లో ఏది మన జీవితంలో ఉన్నా మనము సారవంతమైన వర్ధిల్లే ఉప్పుగా ఉన్నామని అర్థం. హల్లెలూయా. అంతేగాని మీకు తీర్పు తెచ్చడానికి నేను సరిపోను, వాక్యమే మనకు తీర్పు తెచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము అది 19వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించి చాలా సంవత్సరాలు అయిందని పాస్టర్ గారు చెప్పారు. అప్రాక్సిమేట్లీ ఎన్ని సంవత్సరాలు అండి పాస్టర్ గారు? 50 ఏళ్ళు నుంచి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మేము పూర్వం నుండి ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉన్నారండి? ఒకసారి చేతుతారా? అంటే ప్రారంభుని తండ్రి గారి కాలం నుండి 1 2 3 4 అబ్బో ఉన్నారు. దేవునికి మహిమ. నేను అంటాను, ఈ బలిపీఠానికి ఉన్న వయసు నాకు లేదండి. ఈ బలిపీఠానికి ఉన్న వయసు నాకు లేదు. కానీ వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు లోకమునికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఈ ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడ్డానికి తప్ప దేనికిని పనికిరాదు. ఇప్పుడు మనం 45 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి దేవుని సంఘంలో ఎదుగుతున్న వారం ఉన్నాము, దేవుని వాక్యాన్ని వింటున్న వారం ఉన్నాము. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఎదుగుతున్నటువంటి మనము ఒకవేళ నిస్సారమైన ఉప్పుగా ఉంటే రేపటి దినము మనది కాదు. మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. ఈ 50 ఏళ్లలో ఈ సంఘములో ఎన్ని సమాధి కార్యక్రమాలు జరిగి ఉంటాయో. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కాలగర్భంలో గతించిపోయి ఉంటారో. అయితే మనము యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఒక సారవంతమైన ఉప్పుగా మార్చబడితే వర్ధిల్లుతాం. ఇక్కడ మనముగా దీవించబడతాం, మన కుటుంబానికి మనం దీవించబడతాం, మన సంఘానికి మనం దీవెనకరంగా ఉంటాం. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. ఈ 50 ఏళ్ల నుంచి జరిగిన సంఘ విశ్వాసుల్లో ఎవరైనా ఒక సమాధానం చెప్పండి. లోతు భార్య పేరు ఏంటి? ఉన్నారా ఇక్కడ? ఏమండి చెప్పగలరా ఎవరైనా? తెలీదండి, నాకు తెలీదండి. హల్లెలూయా. ఏమండి లోతు భార్య ఆగిపోయిందంట, వెనక్కి చూసిందంట. ఏమైంది?
ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ ఆది కాండాన్ని రాసింది ఎవరనంటే మోషే గారు రాశారండి. బైబిల్లో ఆది కాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలు రాసింది ఎవరంటే మోషే గారు. ఒకవేళ లోతు భార్య మోషే గారికి నచ్చలేదేమో, పేరు రాయడానికి ఆయన ఇష్టపడలేదు. లోకా సువార్త రాసింది ఎవరంటే లోకా గారు రాశారు. లోక రాయడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లోకా గారి ద్వారా మాట్లాడించి రాయించినటువంటి సువార్త, లోకా సువార్త ఎవరి జీవితం అంటే యేసుక్రీస్తు వారి జీవితం. ఆ యేసుక్రీస్తు వారి జీవితాన్ని రాస్తూ యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒకసారి శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా రాకరి దినాలు ఎలా ఉంటాయి నాయనా అని అడిగితే యేసుక్రీస్తు వారికి ఏం చెప్తారు తెలుసండి? నోవాహు దినములలో ఉండినట్లు ఉంటది అని అంటారు. నోవాహు గారి పేరు ఎత్తుతారు. అలాగే లోతు దినములలో ఉన్నట్లు ఉంటది, లోతు దినాల్లో ఏం జరిగిందో అది జరుగుతుంది అని చెప్పి లోతు గారి పేరు ఎత్తారు. కిందకు వస్తూ ఆయన అంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటారు ఆయన. నాకు చాలా ఆలోచించాను, అదేంటి యేసుక్రీస్తు వారికి కూడా ఇష్టం లేదా లోతు భార్య పేరు పలకడం? అక్కడేమో తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు, ఇక్కడేమో యేసుక్రీస్తు వారి నోటంటే ఆయన ఏం చెప్తున్నారు, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నారే తప్ప ఆమె పేరు పలకలేదు. పరిశుద్ధాత్మ దేవుడే లోకా సువార్తను రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇష్టం లేదు లోతు భార్య పేరు నోట పలకడానికి. కారణం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములకి ముగ్గురికి ఇష్టం లేదు, త్రియేక దేవునికి ఇష్టం లేదు ఏంటి? లోతు భార్య పేరు పలకడం. కారణం ఏంటి అనంటే ఆమె నిస్సారమైన ఉప్పు. చెప్పండి, ఏ ఉప్పు? ఎందుకమ్మా లోతు భార్య నిస్సారమైన ఉప్పుగా మారిపోయావు? నీ జీవితంలో బయట పారవేయబడ్డానికి తప్ప. ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉందంటండి, కానీ ఆ ఉప్పు స్తంభం వల్ల ఏ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఉప్పు నిస్సారం అయితే దాని వలన ఉపయోగం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. మన ఇంట్లో ఒక డబ్బాలో ఉప్పు ఉందంటే దానివల్ల ఉపయోగం ఉంది, కూరలో వేసుకుంటాం, మంచి రుచి వస్తుంది. కానీ లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ ఉప్పు స్తంభాన్ని ఈ రోజుకి అనేక మంది వెళ్ళి వీడియో కెమెరాలు పట్టుకొని ఇదిగో లోతు భార్య, ఇదిగో ఉప్పు స్తంభాన్ని చూపిస్తున్నారు తప్ప దమ్ముడి ఉపయోగం లేదండి. హల్లెలూయా. ఎందుకు మారిపోయావమ్మా? పనికి రాని ఉప్పు స్తంభం వలె, నిస్సారమైన ఉప్పు స్తంభం వలె ఎందుకు మారిపోయావంటే ఆమె చెప్పే ఒకే సమాధానం ఏంటి తెలుసా? నేను వెనకకు చూశాను. ఏం చేసిందంట? వెనకకు చూశాను. పౌలు గారు అంటారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో, నేను పరిగెడుతూ ఉన్నాను, నా పరుగులో నేను ఎవరిని చూస్తున్నాను అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచూ నేను పరిగెడుతున్నాను అని అన్నాడు. ఒకవేళ లోతు భార్య గారి దగ్గరికి వచ్చి మనం అడిగామే అనుకోండి, ఎవరిని చూసి పరిగెట్టావమ్మా అని అంటే, మా ఆయన చాలా కంగారు ఎడిసాడండి, నన్ను ఇంట్లో ఉండలేదండి అసలు, రా 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 అని కంగారు పెడితే మా ఆయన చూసి పరిగెట్టాను. ఎవరిని చూసి పరిగెట్టిందంట? వాళ్ళ ఆయన చూసి పరిగెట్టిందంట. వాళ్ళ ఆయన చూస్తూ పరిగెడితే మధ్యలో సాతాను వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను. మీ ఆయన నీతో అబద్ధం చెప్పాడు తెలుసా? ఇదిగో మీ ఇల్లంతా కాలిపోతుంది, ఒకసారి చూడు, నీ బీరువాల్లో పట్టు చీరలు ఏమైపోయి ఒకసారి చూడు, లేదంటే నీ నగలు ఏమైపోయి ఒకసారి చూడు అని బలవంతం చేశాడు. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మనము మనుషుల వైపు చూస్తూ పరిగెడితే విశ్వాస ప్రయాణంలో మనం వెనక్కి చూసే పరిస్థితులు ఉంటాయేమో, మనం యేసయ్యను చూస్తే మన పరుగు ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనుషులను చూసి భక్తి చేయకూడదండి. మనుషులను చూసి భక్తి చేయడం వల్ల మనుషులు పడిపోతే మనం కూడా పడిపోతాం. ఆమేన్. ఏమంటే చూడండి, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఆన్ చేసామనంటే చాలు, ఒక పాస్టర్ గారు మరొక పాస్టర్ గారిని తిడతాడు, మరొక పాస్టర్ గారు ఈ పాస్టర్ గారిని తిడతాడు, యేసు రక్తమే చేయను ఓ పాస్టర్ గారు అంటాడు, ఆ వేరే వాళ్ళు పెట్టే ప్రసాదాలు తిని వచ్చాను ఇంకో పాస్టర్ గారు అంటాడు, తినకూడదని ఇంకో పాస్టర్. వీళ్ళందరూ కొట్టుకొని వాళ్ళు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకున్నారండి. నేను అనుకుంటాను, ఇంతకీ వీళ్ళ వల్ల నష్టం ఎవరే కలుగుతుందిరా అని అంటే, వాళ్ళ వైపు చూస్తూ వారిని వెంబడిస్తున్న విశ్వాసులందరూ నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు. ఆమేన్,
అందుకని నేను అంటాను, మన భక్తిలో ఏనాడు వ్యక్తిని చూడకూడదు. వ్యక్తిని చూస్తే నిస్సారమైపోయే పరిస్థితులు ఉన్నాయి. అమ్మా లోతు భార్య, నీ భర్తను చూసి పరిగెట్టుకో. ఒకవేళ నీ భర్త నీరసించిపోతే నువ్వు నీరసించిపోతావేమో. నువ్వు యేసయ్యను చూసి పరిగెట్టే పరిస్థితులు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిస్సారమైపోయింది తన జీవితం అని అంటే ఆమె చెప్తుంది, నా జీవితంలో నేను వెనక్కి చూశాను. మనం వెనక్కి చూస్తే మనం నిస్సారమైన ఉప్పుగా మారిపోతాం. చెప్పండి, నిస్సారం. మనం ఎప్పుడు మన ప్రయాణం, క్రైస్తవ జీవితం అనేది ఎలాంటి తెలుసండి, పరుగు పందెం లాంటిది అనమాట. ఈ పరుగు పందెంలో 50 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, ఈ ప్రాణము మన ఊపిరిలో ఉన్నన్నాళ్ళు మన ప్రయాణము పరిగెడుతూ ఉండాలి. ఎవరిని చూస్తూ తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ పరిగెడితే మనము సారవంతమైన ఉప్పుగా మార్చబడతాం. లేకపోతే ఈ ఉప్పు నిస్సారమైపోద్ది. మీరెవరు అని అంటే మనము ఆర్డినరీ పర్సన్స్ కాదండి. చూడండి, ఆ కూరలో కారం వేస్తాం, మసాలా వేస్తాం, చింతపండు వేస్తాం, ఇంకా చాలా ఐటమ్స్ వేస్తాం. కానీ ఆ ఉప్పు ఒకటి కానీ వేయలేకపోతే ఆ కూర అంతా వ్యర్థమైపోద్ది. మనం ఎవరని తెలుసా? ఈ లోకానికి, సమాజానికి ఉప్పు లాంటి వారము. మనము నిస్సారంగా మార్చబడ్డానికి వీల్లేదన్నమాట అండి. దేవుడు మనల్ని చాలా విలువైన వారిగా మార్చుకున్నాడు. వర్ధిల్లే వారి జాబితాలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇంకో విషయం చెప్పంటారా? మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత ఇదిగో ఈరోజు మనము దేవుని మందిరంలో కూర్చోవడానికి, వాక్యం వినడానికి దేవుడు మనకి సహాయం చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, రెండోదిగా నేను మీకు పరిచయం చేస్తాను, నిస్సారమైన ఉప్పు. నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుందో ద్వితీయోపదేశ కాండము అది 29వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం. నశింపజేసిన గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయు, దానిలో ఏదియు పుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండిట చూచి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ స్థలము ఎలాంటిది అనంటే ఈ సొదొమ గొమొర్ర అనబడిన ప్రాంతం లోతు అబ్రహాము నుంచి వేరైపోయినప్పుడు చూస్తే ఆ ప్రాంతము దేవుని తోట వలె కనబడిందట. దేవుని తోట వలె కనబడినటువంటి ఆ ప్రాంతము ఎలా మారిపోయింది చెప్పంటారా? అసలు ప్రియమైన వాళ్ళరా, ఏదో శతకం, ఏదో సుమతి పదం ఉంటుందండి, మేడు పండు చూడు మేలుమయ్యుండును. 7వ తరగతిలో ఉండేది. అవునండి, 7th క్లాస్లో ఉండేది. మేడి పండు చూడు మేలుమయ్యుండును, పట్టవిప్పు చూడు. అలా ఈ సొదొమ గొమొర్ర ప్రాంతం ఎలాంటిదంటే దూరం నుంచి చూస్తే చాలా దేవుని తోట వలె ఉంటుందట. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ప్రాంతం ఎలా మారిపోయింది అని అంటే ఏదియు పుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి. అమ్మా లోతు భార్య, నీ పేరు మాకు తెలీదు. హల్లెలూయా. అమ్మా లోతు భార్య, నీ జీవితం ఎందుకు ఇలా మారిపోయింది? ఉప్పు స్తంభం అయిపోయేవే. పైపెచ్చు ఈ ఉప్పు ఎలా మారిపోయిందంటే నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది. ఎందుకు ఇలా ఆగిపోయిందమ్మా నీ జీవితం? ఎందుకు నిస్సారమైన దానిగా ఉండిపోయావనంటే ఆమె అంటది, మొట్టమొదటిగా ఆమె చెప్పే మాట ఏంటంటే, నేను వెనకకి చూడడం వలన ఆగిపోయాను, నిస్సారమైన ఉప్పుగా మారిపోయాను. రెండవదిగా ఏమంట తెలుసండి, నేను ఎక్కడుండాలో అక్కడ ఉండలేదు. ఎక్కడుండాలో, నేను ఎక్కడ ఉండాలి? నా భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా భర్తతో పాటే నేను పరిగెట్టాలి. ఉండాల్సిన ప్రదేశంలో లేదు. దేవునికి స్తోత్రం. లోతు తన కుమార్తెలేమో సోయరు అనబడిన ప్రాంతానికి వెళ్తే లోతు భార్య మాత్రం ఇంకా సొదొమ గుమ్మరలో ఉండి ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. సొదొమ గుమ్మర లోకానికి సాదృశ్యం అండి. లోక సంబంధమైన ఆలోచనలకి సాదృశ్యం. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలకు సాదృశ్యం సొదొమ గుమ్మర. ఏమ్మా ఇక్కడ ఉప్పు స్తంభంగా నిస్సారంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ స్థలాన్ని ఎంచుకున్నాను నేను. అందుకనే దేవుడు చెప్పాడు ఈ స్థలం నుంచి బయటకు వచ్చేయమని. బయటకు వచ్చేయమంటే నా భర్త నా పిల్లలు వెళ్ళిపోయారు, కానీ నేను ఎందుకో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకనే నిస్సారమైపోయాను. నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుందో తెలుసండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు.
ఈరోజు ఆరాధన జరుగుతుంది, ఈ 30 days ప్రేయర్స్ జరుగుతున్నాయి. దేవుని మందిరములో ఉండాల్సిన మనము ఒకవేళ ఎక్కడో ఉన్నామనుకోండి, అంటే మన పేరేంటి తెలుసా? నిస్సారమైన ఉప్పు. కోరహు కుమారులు 84వ కీర్తనలు అంటారు, ప్రభువా నీ మందిరములో పిచ్చుకులకు నివాస స్థలం దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూడు స్థలం దొరికింది. అయ్యో మాకు లేదే. కోరహు కుమారులు సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళేవారట. వారు యాజకత్వం చేయడానికి సంవత్సరానికి ఒకసారికి మాత్రమే వారికి అవకాశం దొరికేదంట. ఏమంటే వాళ్ళు అంటారు, ఆ గేట్ దగ్గర చూసి లోపలికి అలా మందిరం వైపు చూస్తూ ఇలా అంటారు, పిచ్చుకలకు దేవుని మందిరానికి వెళ్ళిపోయే అవకాశం దొరికింది. అక్కడ ఆ పక్కనే ఖాళీ స్థలం ఉంటే వానకోవిలకు పిల్లలు పెట్టడానికి గూడి స్థలం దొరికింది. దేవుని మందిరమునందు నివసించువారు ధనులు అంటాడండి. అబ్బా, వర్ధిల్లే వారు ఎక్కడుంటారు తెలుసా? దేవుని మందిరములో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మనము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలండి. మనము దేవుని మందిరములో. అందుకని వాళ్ళు అంటారు 42వ కీర్తనలో అదే కోరహు కుమారులు అంటారు, ఏమండి, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 27వ కీర్తనలో దావీదు అంటాడు, నీ మందిరంలో చిరకాలము నేను కాలం గడపాలని నాకు కోరిక అంటాడు. దేవుని మందిరం గురించి చాలా విషయాలు కీర్తన గ్రంథాల్లో రాయబడ్డాయండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దావీదు 1వ కీర్తనలో అదే అంటాడు కదండి, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇక్కడ అక్కడ కూర్చోడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఫరో దగ్గరికి వచ్చి అహరోను మోషేలు గట్టిగా వాదిస్తున్నారు, మమ్మల్ని పంపుతావా పంపవా, మా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి మమ్మల్ని పంపుతావా పంపవా అంటే, ఫరో అంటాడు ఒకసారి ఆఖరికి విసిగిపోయి, ఓ పని చేయండి, పురుషులు మాత్రమే వెళ్ళి మీరు మీ దేవునికి బలి అర్పించుకొని ప్రార్థన చేసుకొని వచ్చేయండి అంటాడు. ఈరోజు ఫరో ఏమంటాడు తెలుసా? స్త్రీలు మాత్రమే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాడు. ఆ రోజు ఫరో పురుషులు పంపించాడు, ఈరోజు ఫరో ఎక్కువ స్త్రీలనే పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళొచ్చే, నేను ఉంటానులే ఇంటి దగ్గర, పిల్లలు చూసుకోవాలి కదా. హల్లెలూయా. కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వచ్చుము గాక. మనము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలండి. ఉండాల్సిన స్థలము లేకపోతే మనం నిస్సారమైపోయే పరిస్థితులు ఉన్నాయి. మనం నిస్సారమైన ఉప్పుగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని చీకటిలోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకుంది, మనము సారవంతమైన ఉప్పుగా ఉండడానికి. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితాల్ని సారవంతంగా మారుస్తుంది. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండాలన్నమాట. హల్లెలూయా. చూడండి, మూడోదిగా నేను చెప్తాను. ఒకటి, వెనక్కి చూడడం వలన నిస్సారం అయిపోయింది. రెండవదిగా, ఎక్కడుండాలో అక్కడ లేక నిస్సారం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా నిస్సారం ఎందుకైందో మనం చూడొచ్చు మార్కు సువార్తలో 9వ అధ్యాయం 49వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. ఉప్పు సారము అగ్ని వలన కలుగును, ఉప్పు మంచిదే గాని మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉప్పుకు సారము ఎలా వస్తుంది అని అంటే అక్కడ రాస్తున్నాడు, ఉప్పు కంటే అగ్ని వలన సారము కలుగును అని అంటున్నారు. మార్కు సువార్తలో ఏమంటే మార్కు గారి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాస్తూ ఉప్పుకు సారం ఎలా కలుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది అని అంటారు. నిజానికి ఉప్పుకు సారము కోల్పోవడానికి గల కారణము ఏమండి, మనము లోకమునకు ఉప్పు అయి ఉన్నాం కదా. ఈ ఉప్పు నిస్సారమైపోవడానికి మూడో కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదల అనే అగ్ని లేకపోవడం వలన. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల అనే అగ్ని అని అంటే అర్థం ఏంటనంటే, ఈ పాస్టర్ గారు కాకినాడ నుంచి వచ్చారు కదా, కొంచెం బలంగా పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తారేమో అని అనుకున్నారేమో. అంటే మనము వాయిద్యాలు వాయించేటప్పుడు లేదా చప్పట్లు కొట్టేటప్పుడు చాలా మంది ఏదో ఇన్వాల్వ్ అయిపోయి కన్నీళ్లు కార్చి గట్టిగా చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు, మీరందరూ ఉజ్జీవంగా పాడండి అని చెప్తున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ లో ఉండి వాయిద్యాలు ఆపేసిన వెంటనే సైలెంట్ గా అయిపోయింది, దేవుడు వెళ్ళిపోయాడు అనేది మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అంటే అది కాదు అని నేను అంటలేదండి, అది మాత్రమే కాదు.
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనలో ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మారు మనసు పొంది, ఎప్పుడైతే నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండేవారు సారవంతమైన ఉప్పు వలె ఉంటారు. నిస్సారమైన ఉప్పు అంటే అర్థమైంది తెలుసా? ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడటం లేదో, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం సారవంతంగా మార్చబడలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా ప్రియమైన వాళ్ళ మనము వర్ధిల్లలేం. ఏదో మందిరానికి వస్తాం, ఏదో వాక్యం వింటాం, ఏదో ఇంటికి వెళ్తాం, కానీ మనలో ఆత్మ ఫలింపు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడండి? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పడానికి కారణం ఎలాగండి అంటే అక్కడే అంటున్నాడు 50వ వచనంలో, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని. నా మాట మంచిదైతే, ఏదో ఊరెళ్ళి ఈ ఊరు ఎలాంటిదండి అని అడిగితే ఒకరు అన్నారంట, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే అన్నారట. హల్లెలూయా. నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పడానికి రుజువే చెప్పమంటారా? నా మాట సరైనదిగా వస్తుంది, వల్గర్గా రాదు. ఏమండి, మాట గాయపరచదు, మాట సమాధానపరుస్తుంది. ఆమేన్. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. పరిశుద్ధాత్మ క్రియలు, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదండి. ఏమండి, ఇంటి దగ్గరేమో పక్కింటి వాళ్ళతో బాగా గట్టిగా గొడవేడుచుకొని ఇష్టానుసారమైన మాటలన్నీ తిట్టేసి మందిరంలోకి వచ్చి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడిపోయారని చెప్పినంత మాత్రాన అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణము కాదు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉన్నవారు ఇక్కడ ఎలా ఉంటారు, ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారు. సమాజంలో ఎలా ఉంటారో సంఘంలోనే అలాగే ఉంటారు. ఏమన్నా ఇంకో విషయం చెప్పంటారా? మందిలో ఎలా ఉంటారో ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉంటారు. మరి మన యొక్క యాటిట్యూడ్, యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఏమండి, ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఏమండి మనము ఒక్కరన్నా భయపడతాం, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల లేనివారు నిస్సారమైన ఉప్పు వంటి వారు. నాలుగోదిగా, మొట్టమొదటిది ఏంటండి? భక్తిలో వెనకకి చూడడం వల్ల నిస్సారం అయిపోతాం. రెండవదిగా, ఎక్కడ అంటే డ్యూటీలోనైనా ఉండాలి, ఇంట్లోనైనా ఉండాలి, మందిరంలోనైనా ఉండాలి. అక్కడ ఎక్కడ ఉన్నానంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఆమేన్. నా సమయాన్ని నేను దేవుని కొరకు వాడుకోవాలి. హల్లెలూయా. రోజులో దేవుడు నాకు ఎంత సమయాన్ని ఇచ్చాడో ఆ సమయంలో నా కొరకు దేవుడు వెచ్చించిన సమయాన్ని దేవుని మందిరంలో నేను ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు ఆరాధనలో ఉండాలి, శుక్రవారం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండాలి, మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు మందిరంలో ఉండాలి. దేవుని దగ్గర ఉండవలసిన సమయాన్ని లోకంలో మనం గడిపాము అంటే మనం నిస్సారమైన ఉప్పు. నాలుగో మాట మీకు పరిచయం చేసి ఈ మాటలు నేను ముందుకెళ్ళి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త, మనము ఇందాక చదువుకున్నటువంటి మూలవాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. అది బయట పారవేయబడిన ఉప్పు అనగా ఓ మాట చెప్తాను ప్రియమైన వాళ్ళరా, నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుంది అని అంటే బయట ఉంటుంది. చెప్పండి, ఎక్కడుంటది? ఏమండి, ఎక్కడున్నారు? చర్చికి టైం అయిపోతుంది, ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? బయట ఉన్నాను. ఎక్కడున్నారంట? బయట ఉన్నాను. బయట ఏం పని? హల్లెలూయా. చాలాసార్లు ఈ మధ్యలో ఎక్కడికి వెళ్తున్నారండి అంటే బయటికి వెళ్తున్నాను అన్నీ అడగడానికి నువ్వు సరిపోవు. హల్లెలూయా. బయట, ఈ బయట పెద్ద తంట తీసుకొచ్చింది అనమాట. ఒరే, ఎదిగిన కుర్రోడికి తల్లిదండ్రులు ఫోన్ చేసి ఒరే నాయన ఎక్కడున్నావురా అంటే బయట ఉన్నాను అన్నీ చెప్పాలా నీకు? సరే, మగపిల్లోడు ఏదో ఆడేదో రకంగా ఇంటికి వచ్చేస్తాడులేండి. ఎదిగిన ఆడపిల్ల అమ్మ ఎక్కడున్నావమ్మా తల్లి అని అంటే నాకు స్వేచ్ఛరా
నాకు ఫ్రీడమ్ లేదా ఇంట్లో? నేను బయట ఉన్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, బయట ఉన్నాను. బయట 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 ఏముంది తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడింది, బయట ఏడ్పును పండ్లు కొరుకుటయ్యి ఉండుననుంది. హల్లెలూయా. బయట అంటే నరకం, అక్కడ ఏడ్పు ఉంటుంది. మనము లోపలి వారము. ఆమేన్. లోకాసు వార్త 10వ అధ్యాయం ప్రకారంగా, నేను గొర్రెలకు మంచి ద్వారమును, నా లోపల ప్రవేశించువాడు మంచి ఆహారమును భుజించును. మనము లోపల వారం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. బయట ఉండడానికి వీలు లేదు. బయట లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు చూడండి, బయట ఏమండి, ట్రాక్టర్ మీద ఎవరి పిల్లలు డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనంటే క్రైస్తవ తల్లిదండ్రుల పిల్లలండి. క్రైస్తవ తల్లిదండ్రుల పిల్లలు పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టుకొని, ఏమండి, వాళ్ళు ఆ ట్రాక్టర్ మీద అలా వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఈ 10 రోజుల్లో యవనస్తులు ఆ బొమ్మలంట వెళ్ళి దాన్ని నిమజ్జనం చేసే పనిలో ఆ నీళ్ళలో మునిగిపోయి చనిపోతారో మీకు తెలుసా? ఎంతమంది తల్లిదండ్రుల గుండె శోకము తెలుసా అండి మీకు? ఒక విషయం చెప్పంటారా? ఈ విషయాలు టీవీలో రావు, సోషల్ మీడియాలో రావు. ఎందుకంటే అవి టీవీలు సోషల్ మీడియాలో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇలాంటి విషయాలు రావు. ఏదైనా పాస్టర్ గారు పలానా చేశాడంటే దాన్ని మాత్రం హెడ్లైన్స్ అన్నీ చూపిస్తారు. హల్లెలూయా. కానీ ఇలాంటి విషయాలు చూపించరు ఎంతోమంది. నేను నా ఆలోచన అనుకుంటున్నాను, 100 మంది భారతదేశంలో యవనస్తులు చచ్చిపోతారండి. 100 మందే. నాకు బాగా తెలుసు, మాది కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో. ఒకరోజు ఒక యవనస్తుడు అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు చర్చిలో ఉంటే ఫ్రెండ్స్తోనని అలా సరదాగా వెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఆ బొమ్మను మోసుకుంటూ ఆ లోపలికి తీసుకుని వెళ్ళారంటే, ఇంత లోతులోకి తీసుకుని వెళ్తే ఆ రేవు ఎలాంటిదంటే బంకమట్టి లాంటిదండి. కింద మట్టి, ఇసుక కాదు, మట్టి రేవు అనమాట. ఫుల్గా నీరు ఫ్లోటింగ్లో ఫుల్గా ఉన్నప్పుడు నీరు ముందుకు వచ్చేస్తుంది. ఆటుపోట్లు అంటారు అన్నమాట అండి. నీరు ముందుకు వచ్చేస్తుంది. నీరు ముందుకు వచ్చిన టైంలో లోపలికి వెళ్ళారు అందరూ. ఈ చీకటి సమయం కదండి, అందరూ ఆ బొమ్మను అలా వదిలేశారు. ఈ యవనస్తుడు ఆ బొమ్మ కింద ఉండిపోయాడు. కాళ్ళు మట్టిలో కూరుకుపోయాయి. పైన చూస్తే బరువు, బయటకు వద్దామనే పరిస్థితులు లేవు. ఊపిరాడక చనిపోయాడు. నీరంతా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి అనుకుంటే 2 రోజుల తర్వాత కనబడ్డాడు ఆ బొమ్మ కింద. ఏమండి, ఎంతోమంది. ఎక్కడున్నావు? బయట ఉన్నాను. బయట మంచిది కాదండి. బయట క్షేమము లేదు. ఈ రోజుల్లో బయట ఎక్కడా క్షేమం లేదు. మనము దేవుని రెక్కల నీడలో ఉండాలి. అందుకనే 91వ కీర్తనలో అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతి నీడలో ఉండాలండి. ఆయన రెక్కల నీడలో మనం ఉండాలి. మనము లోపల వారము. నిస్సారమైన ఉప్పు అని చెప్పడానికి 4 కారణాలు చెప్పాను. 1, వెనకకి చూడడం వలన. 2, గుర్తెట్టుకుంటారా? మర్చిపోతారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయుష్ ఇచ్చి మరలా 2025 కడపలో సెప్టెంబర్ నెలలో మీటింగ్స్కే కనుక జరిగితే, ఈ ప్రార్థనలే కనుక జరిగితే నేను అడుగుతానండి, ఈసారి ఏం చేస్తానంటే ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వస్తాను. ఎవరైతే వెంటనే ఇదిగో నేను ఆ వాక్యం చెప్పేస్తానండి అని ఈ 4 అంశాలు, ఇప్పుడు ఇంకో 4 చెప్తాను కదండి, అవి 8 మొత్తం టప్ప చెప్పేశారనుకోండి, ఆ గిఫ్ట్ వాళ్ళకే. ఆ గిఫ్ట్ ఎంత ఖరీదైందంటే మామూలు కాదనమాట. ఆమేన్. అంటే ఇప్పటి నుంచి మీరు ఎదురు చూస్తూ ఉండాలి నెక్స్ట్ ఇయర్కి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే వాక్యం మన హృదయంలో ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఉంటేనండి చీకట్లో మనకు భయం లేదు. ఎందుకు తెలుసా? వాక్యంలో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. వాక్యం మనలో ఉంటే కష్టం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడం. ఆపత్కాలమందు నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. ఆ వాకింగ్ గుర్తొచ్చిందంటే మనం భయపడాల్సిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు, ఈక్వల్ టు గాడ్, ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. మనము దేవునితో సమానంగా మార్చబడతాం వాక్యం వల్ల మాత్రమే. హల్లెలూయా.
హల్లెలూయా. రైట్. నేను సారవంతమైన ఉప్పు అని చెప్పడానికి 4 కారణాలు చెప్తాను. సారవంతమైన ఉప్పు అనండి ఒకసారి. సారవంతమైన ఉప్పు. ఇప్పటి వరకు నిస్సారమైన ఉప్పు కోసం విన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నిస్సారమైన ఉప్పు ఎలా ఉంటుందండి? వెనకకి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా 4 అడుగులు మెట్లు ఎక్కుతుంది, ఇంకో 5 అడుగులు మెట్లు దిగిపోద్ది. అప్పుడప్పుడే ప్రార్థన నేర్చుకుంటారు. నేను దేవారం అనే ఒక ప్రాంతానికి వెళ్ళానండి వాకింగ్ చెప్పడానికి. దేవారం ఎక్కడంటే అన్నవరం దగ్గర ఉంటుంది అనమాట. దేవారం అనే ఒక చిన్న విలేజ్. ఉపవాస ప్రార్థనలకి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఒక యవనస్తుడు తమ్ముడు ఇలాంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. నేను ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు చాలా ఓల్డ్ పెద్ద ఆయన అనమాట, ముసలైన ఆయన అలా కూర్చున్నాడు. అయ్యారు మీరు కొంచెం ప్రార్థన చేసేయండి అందరికీ అన్నారు. వాళ్ళు లైన్గా వస్తున్నారు, ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాను. ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. ఇలాగొచ్చి అని కొంచెం పక్క తప్పుకోవా అన్నాడు. ఇలా జరిగాను. ఇంకా తప్పుగా అన్నాడు. ఇలా జరిగాను. ఏరా నన్ను పక్క తప్పుకోమంటున్నా, ప్రార్థన చేస్తున్నాను కదా అంటే, లేదండి నీ కాళ్ళ కింద చాప ఉంది కదా, ఆ చాప నేను మడతెట్టాలి. ఇప్పుడు నేను మడతెట్టిపోతే మళ్ళీ ఎవడొకడు వచ్చేస్తాడు, మడతెట్టాడు, ఆశీర్వాదం ఆడిపట్టిపోతాడు, నేనే తీసుకోవాలి ఆశీర్వాదం అని చెప్పి చాప మడతెట్టడం కోసం నేను అనుకున్నాను. అయిపోయి ఎంత భక్తి, దేవుని పరిచర్య చెయ్యాలని ఎంత ఆసక్తి ఉందా ఈ కుర్రోడికి అని అనుకున్నాను. సరే ఆఫ్టర్ 1 year అంటే 1 సంవత్సరం తర్వాత మరలా అదే పాస్టర్ గారు అదే సంఘానికి నన్ను ఉపవాస ప్రార్థనలో వాకింగ్ చెప్పడానికి పిలిచాడు. నేను నా మైండ్లో బండి మీద వెళ్తున్నాను కానీ ఈ కుర్రోడినే మైండ్లో పెట్టుకున్నాను అనమాట. ఆ కుర్రోడు ఆ సంఘంలో ఎంత భక్తి, ఎంత వినయం, ఎంత దేవుని పరిచర్య పట్ల ఆసక్తి అనుకుంటూ వెళ్ళాను. వాడున్నాడు మందిలో కూర్చున్నాడు, చూశాను. వాడని చూసి నవ్వాను, వాక్యం చెప్పాను, వాక్యం అయిపోయింది. నేను అలా కూర్చున్నాను. తమ్ముడు కొంచెం వాటర్ తీసుకురావా అన్నాను. కొంచెం వాటర్ అంతా అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోయారు. కొంచెం వాటర్ తీసుకురావా అన్నాను. నేనే దొరికినా, పాస్టర్ గారు మీకు వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదా అన్నాడండి. అదేంటి తమ్ముడు, పోయిన సంవత్సరం చాప కూడా నేనే తీసేస్తానన్నావు కదరా, ఈరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి నీకెందుకు అంత నొప్పి అంటే, నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే వాడు ప్రారంభంలో ఉన్న భక్తి సంవత్సరంతో తిరిగి వచ్చేలోపు భక్తి లేదు. చాలామంది చాలా స్పీడ్గా ఎక్కేసినట్టు ఉంటారు కానీ వెంటనే దిగిపోతారు అనమాట అండి. అమ్మ లోతు భార్య, ఎందుకు నీ ఉప్పు స్తంభం నిస్సారమైన ఉప్పుగా మారిపోయావంటే, నేను నా భక్తిలో వెనక్కి చూశాను. హల్లెలూయా. ఎందుకు నిస్సారంగా మారిపోయావనంటే, నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేదు. ఎందుకు నిస్సారంగా మారిపోయావంటే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నేను నడవలేదు. ఎందుకు నిస్సారంగా మారిపోయావంటే, ప్రియమైన వాళ్ళరా 4వదిగా ఆమె చెప్తుంది, నాలో ఏమండి సమాధానం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్నాను. ఎక్కడున్నారట? బయట ఉన్నాను. ఎప్పుడు చూసినా ఏమంటే లోతు గురించి ఏమంటే చాలా మంది వాక్యం చెప్పారండి. లోతు అనే ఒక వ్యక్తి తన ఆత్మీయ స్థితిలో లోతు లేని లోతు అని అన్నారు. లోతుకి సరైన జీవిత విధానం తెలియదు అన్నారు. కానీ పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు లోతు గురించి ఏమని రాశారు తెలుసండి? నీతిమంతుడైన లోతు అని రాశారు. చూస్తారా మాట ఒకసారి? 2వ పత్రిక అనుకుంటాను, పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయమా, అమ్మా ఎన్నో అధ్యాయం? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును దేవుడే తప్పించాడంట. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు లోతుకి ఏం పేరు పెడతారు తెలుసండి? నీతిమంతుడైన లోతు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా నువ్వు నిస్సారమైన ఉప్పుగా ఎందుకు మారిపోయావంటే, నేను బయట ఉన్నానండి. ఎప్పుడు చూసినా నా జీవితం బయటే. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నా మేకప్ కోసం బయట తిరిగేదాన్ని, నా పట్టు చీరల కోసం నేను బయట తిరిగేదాన్ని, మందిరానికి వెళ్ళే దాఖలాలు లేవు. బయట ఉంటాను నేను ఎప్పుడు చూసినా. ఎక్కడున్నావమ్మా అంటే బయట ఉన్నాను. అందుకని నీతిమంతుడైన లోతును తప్పించాడంట. లోతు నీతిమంతుడైన బైబిల్లో రాయబడి ఉందండి. ఆమేన్. ఎందుకు నీతిమంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు తెలుసా? దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుగా బాధపడ్డ. ఆ సొదొమను చూసినప్పుడు కానీ, తన భార్యను చూసినప్పుడు కానీ, అక్కడ ఉన్న ప్రజలను చూసినప్పుడు కానీ ఎప్పుడు తనలో ఒక రకమైన బాధ, వేదన.
వీళ్ళు ఎప్పుడు మారతారు అనేటువంటి ఒక వాంఛ అతని జీవితంలో ఉండేది. అందుకనే ఆ బాధను బట్టి దేవుడు లోతుకి ఈ పేరు పెట్టారు. ఏంటి తెలుసా? నీతిమంతుడైన లోతు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. బయట ఉండడం వల్ల నిస్సారం అయిపోయింది లోతు భార్య. ఎక్కడ ఉండడం వల్ల అండి? బయట. ఇప్పుడు సారవంతమైన ఉప్పు అని చెప్పడానికి త్వరగా ఒక 4 మాటలు చెప్పేసి ముగించేస్తాను. చెప్పడానికి ముందు ఉప్పులో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ చెప్పాలనుకుంటున్నాను. ఉప్పు అండి సాధారణంగా అంటే బయట సమాజంలో చాలా విలువైందండి. ఉప్పు ఎంత విలువైంది అంటే మన భారతదేశానికి ఇప్పుడు చాలా మంది ఒక 80 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎవరైనా ఉంటే, స్వాతంత్ర దినాల్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఉప్పు సత్యాగ్రహం అనేది ఒకటి జరిగింది మన భారతదేశ చరిత్రలో. ఉప్పు సత్యాగ్రహం అంటే అర్థం ఏంటంటే 1930వ సంవత్సరంలో మనము బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉప్పు మీద ట్యాక్స్ వసూలు చేసేవారు. ఉప్పు మీద ట్యాక్స్ తీసుకునేవారు మన దగ్గర. మనము పండించుకున్న ఉప్పుకి, మన భూమి మీద మనకు పండినటువంటి ఉప్పుకి మనం పన్ను కట్టాల్సిన పరిస్థితులు ఉండేవి ఆ దినాల్లో. హల్లెలూయా. ఉప్పు మీద ట్యాక్స్ కట్టున్న దినాలు అవి అనమాట. మనము అప్పుడు చాలా మంది సమరయోధులు అడిగారు, ఏమండి దొరలారా, మేము పండిస్తున్న ఉప్పుకి మేమెందుకు ట్యాక్స్ కట్టాలండి అని అంటే చాలా మంది తిరుగుబాటు చేశారు, కానీ వాళ్ళందరి వల్ల కాలేదు. కానీ మహాత్మా గాంధీ ఏం చేశాడంటే, వీళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం, ఒక ర్యాలీ చేద్దాం, ఒక నిరాహార దీక్ష, ఒక ర్యాలీ లాంటి చేద్దామని చెప్పి దాదాపుగా ఏమండి 384 కిలోమీటర్లు నడిచారంటండి చాలా మంది సమరయోధులు అనమాట. ఈ మహాత్మా గాంధీతో కలిపి మేము ఉప్పుకు పన్ను కట్టమని నడిచారు. ఆ ఉప్పు సత్యాగ్రహం కాస్త 1940వ సంవత్సరం వచ్చేసరికి స్వాతంత్ర ఉద్యమం అయిందనమాట. మొదట స్వాతంత్ర ఉద్యమం లేదు. చాలా మంది అడిగేవారు. ఉదాహరణకి మన అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు, ప్రకాశం చాలా మంది వీళ్ళందరూ ఏమని చేసేవారంటే, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని అడిగేవారు, కానీ వాళ్ళ వల్ల అయ్యేది కాదు. కానీ ఉప్పు సత్యాగ్రహంలో ఎక్కువ మంది సైన్యం ఎప్పుడైతే చేరుకున్నారో, ఎక్కువ మంది ప్రజలు ఎప్పుడైతే చేరుకున్నారో, మహాత్మా గాంధీ గారికి అర్థమైంది ఇది ఉప్పు సత్యాగ్రహం కాస్త స్వాతంత్ర యుద్ధం కింద మారుద్దాం అని చెప్పి 1940లో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభిస్తే 1947కి అది మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అంటే అప్పట్లో ఉప్పుకి అంత విలువ ఉండేది. ఇంకో మాట చెప్పమంటారా? రోమా సైనికులకి వారు చేస్తున్నటువంటి జీతంగా వాళ్ళకు ఉప్పు ఇచ్చేవారు అనమాట. ఏమిచ్చేవారు? ఉప్పు ఇచ్చేవారు. ఉప్పుకి చాలా డిమాండ్ ఉండేది. అందుకనే సాల్ట్ అనే పదంలో నుంచే శాలరీ అనే పదం వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు చేసి శాలరీ తీసుకుంటున్నారు కదండి. ఆ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాల్ట్ అనే పదంలోంచి వచ్చింది అనమాట. హల్లెలూయా. ఇది ప్రపంచంలో ఉప్పుకున్నటువంటి ఒక హిస్టరీ నేను మీకు చెప్పాను. ఈరోజు వాక్యానుసారంగా సారవంతమైన ఉప్పుకున్నటువంటి 4 క్వాలిటీస్ నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా సారవంతమైన ఉప్పు ఉండడానికి ఉప్పుకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, లేదా నేను సారవంతమైన ఉప్పును అని చెప్పడానికి ఒక వ్యక్తిలో ఉండే మొట్టమొదటి సిమ్టమ్ ఏంటి అనంటే లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనం. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకును ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. చాలండి. ఈ ఒక్క వచనంలోనే అర్పణ, నైవేద్యము అనే పదాలు ఉన్నాయి. అర్పణ, నైవేద్యాల దగ్గర ఏముంది అని అంటే 3 సార్లు ఉప్పు వాడాలి అనే పదం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అర్పణ అనండి ఒకసారి, నైవేద్యం అనండి. ఈ అర్పణ నైవేద్యము 3 భాగాలుగా విభజించాలి. ఈ అర్పణ నైవేద్యం అనేది ఆది కాండములో ఆదాము అవ్వలు దగ్గర నుండి యేసుక్రీస్తు వారు శిలువ వరకు ఒక రకం. యేసుక్రీస్తు వారు
ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితము గొల్గతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో మన కొరకు బలి పశువుగా మారిపోయినది ఒక రకము. మూడవదిగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానం మొదలుకొని 2024 సంవత్సరము 9వ నెల 19వ తారీఖు వరకు ఈ రోజు వరకు జరుగుతున్న అర్పణ ఒక రకం. 3 రకాలు. మొట్టమొదటి రకం చెప్తాను. ఆది కాండంలో అవ్వాదాములు తప్పు చేసి పాపం చేస్తే దేవుడే ఒక గొర్రె పశువును వధించి వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి ధరింపజేశాడు. అప్పుడు మొదలైంది బలి. ఏం బలి? జంతు బలి. పశువులు, గొర్రెలు, మేకలు, ఇంకా వాటెవర్ ఇట్ మే బి. ఇవి ఎప్పటి వరకు ఉన్నాయనంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం వరకు ఈ జంతు బలి ఉంది. ఈ జంతు బలి దేని కొరకు చేసేవారంటే, నేను పాపం చేస్తే నిష్కల్మషమైనటువంటి నా ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక పొట్టేలను కానీ, గొర్రెని కానీ, గొవ్వను కానీ తీసుకొని వచ్చి యాజకుడు చేతికిస్తే యాజకుడు నా చేతికి కత్తిస్తాడు. నేనే దాని పేక కొయ్యాలి. కోస్తే దాని రక్తము నా ముఖమే చెమ్మాలి. అప్పుడు నాలో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఏం తెలుసా? నా కొరకే కదా ఈ యొక్క అమాయకురాలైనటువంటి ఈ పశువు బలిపోయింది, నేను మరలా పాపం చేయకూడదని చెప్పి ఆ బలి పశువుని ఆ యాజకుడికి కొంత ఇచ్చి నేను కొంత తీసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం నాదే. మరలా ఆ పశువు బలైపోయింది, దాని గురించి నేను మర్చిపోతాను, మరలా పాపం చేస్తాను, మరలా ఓ బలి పశువుని తీసుకుని వస్తాను. ఇది ఎప్పటి వరకు జరిగిందంటే మలాకీ గ్రంథం వరకు జరిగింది. మలాకీ గ్రంథంలో 400 సంవత్సరాలు, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు దేవునికి మనిషికి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడే అనుకున్నాడు, మనుషుల పాపం కొరకు జంతువులు బలి అవ్వకూడదు. ఈ జంతు బలి ఆగాలి గనుక వారి పాపం జంతు బలుల వలన పోటలేదు, మరలా రిపీట్ అయిపోతుంది. కాబట్టి నేనే ఒక బలి పశువుగా మారి వారి కొరకు నేను బలి అవ్వాలని చెప్పి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో యేసుక్రీస్తు వారు మన కొరకు చివరి రక్తపు బొట్టు వరకు చిందించారు. వదకు తేబడిన దేవుని గొర్రె పిల్లవలే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. మేడగదిలో అందరూ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. ఆ రోజు మొదలుపెట్టినటువంటి బలి అర్పణ ఇది వేరు. ఈ బలి అర్పణ ఏం తెలుసండి? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు విలువను తెలుసుకున్న మనము, యేసుక్రీస్తు వారి మరణాన్ని తెలుసుకున్న మనం చేయవలసిన బలి ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం. చెప్పండి, ఏం చేయడం? మన ప్రార్థనే బలి. ఇక రాయబడింది లేవియాకాండంలో, నీ అర్పణ దగ్గర ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. అంటే ఉప్పు అయితే నేను అనండి, నేనే ఉప్పు అనండి ఒకసారి. నేనే ఉప్పు అయితే ఈ ఉప్పు దగ్గర ఏముండాలి తెలుసా? ఈ ఉప్పు దేనిలో కలవాలి తెలుసా? ప్రార్థనలో కలవాలి. నేను ఎక్కడుంటే అక్కడ ప్రార్థన ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగిన వారు సారవంతమైన ఉప్పు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏ జీవితం కలిగిన వారు? ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయలేని వాడు పాపం చేస్తాడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. మన శరీరాన్ని జయించడం మన వల్ల కాదు. ఈ లోకాన్ని జయించడం మన వల్ల కాదు. అది జయించడానికి దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధము ప్రార్థన. నిజానికి ప్రియమైన వారలారా, మరి ఎంతమంది ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో తెలియదు, కానీ మన దగ్గరున్న ప్రతి అవసరమును తీర్చే ఒకే ఒక సాధనము ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనం ఫలించలేం. ప్రార్థన లేకపోతే మనము వర్ధిల్లలేము. ప్రార్థన లేకపోతే మనము సారవంతముగా మార్చబడలేము. ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకి నేర్పునుగాక. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? బైబిల్లో రాయబడింది, రేయి మొదటి జామున నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. ఇది రేయి మొదటి జాము అండి. మనం ప్రార్థనలో ఉన్నాం. ఆమేన్. రేయి మొదటి జాము అన్నమాట. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు రేయి మొదటి జాము. ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట. రేయి మొదటి జాము అనేది మన పిల్లల కొరకు ప్రార్థించాలి. ఇంకో విషయం చెప్పమంటారా? మనము మన పిల్లలకండి, ఇక్కడ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు క్రితంకి వెళ్తే మన పిల్లల్ని ఒక దెబ్బ కొడితే లొంగి అలా ఉండేవారు. మేము అలాగే ఉన్నాం మా తల్లిదండ్రుల దగ్గర. మా నాన్నగారు కొడితే మేము లోపడ్డాం. కానీ ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారు తెలుసండి? మనము చెయ్యి పెట్టి ఇలా కొట్టామనుకోండి, వాడు ఆ చెయ్యము చూస్తాడు. ఏమని తెలుసా? ఈ రోజు నీ చెయ్యి పెద్దది కాబట్టి నువ్వు నన్ను కొడుతున్నావు, నా చెయ్యి పెద్దదయ్యే రోజు వస్తుంది అన్నట్లుగా చూస్తాడండి.
మన చేతితో ఏనాడు పిల్లల్ని మనము లొంగ తీసుకోలేము. కానీ ప్రియమైన వారరా, ప్రార్థనతో మన పిల్లల్ని లొంగ తీసుకోవచ్చు. మనము మన పిల్లల్ని కొట్టకూడదండి. మన పిల్లల్ని ప్రియమైన వారరా ఏమండి ఏదో నేను కంట్రోల్లో పెట్టగలను అనుకోవడానికి ఈరోజు లేవు. అంత ఏఐ జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేంటి కొత్త భాష మాట్లాడుతున్నారు అనుకున్నారా? చదువుకుని పిల్లలుంటే అర్థమైపోద్ది ఇప్పటికే. ఈ 2024 ప్రపంచాన్ని మార్చేసే ఒక పెద్ద మహమ్మారి మన భూలోకం మీదకి వచ్చింది. దాని పేరే ఏఐ. ఇప్పుడున్న పిల్లలందరూ ఏఐ పిల్లలు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం, అంత ఈ ఫోన్లోనే అంతను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నా పిల్లల్ని చేతికి అప్పగిస్తున్నాను. మా అమ్మండి 25 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి మా కుటుంబం కోసం. మా కుటుంబం ఈరోజు ఇలా నిలబడి ఇంతమంది ముందు వాక్యం చెప్పడానికి ఒక అర్హత కలిగిన కుటుంబం కాదు, ఎందుకు పనికిరాని కుటుంబం, విగ్రహారాధన సంబంధమైన కుటుంబం. మా నాన్నమ్మ పచ్చి మాంసం తినేది, ఒక భయంకరమైనటువంటి అమ్మవారు అనమాట మా నాన్నమ్మ పేరు. ఆమె ఒక రకమైన విగ్రహారాధన చేసేది. కానీ అలాంటి కుటుంబం నుంచి ఒక సేవకుడు బలంగా వాడబడుతున్నాడంటే నేను అంటాను ఖచ్చితంగా, నా తల్లి నా ఎదురుగుంట లేదు, కానీ నా తల్లి కోసం చెప్తున్నాను, నా తల్లి ప్రార్థన కన్నీటి ద్వారా ఇక్కడికి వచ్చి పడ్డానండి నేను. మీ పిల్లలు కూడా మీకోసం అలా సాక్ష్యం చెప్పాలి, మా అమ్మ ప్రార్థన మమ్మల్ని బ్రతికించిందని. ప్రార్థన చేయకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని కాయలేరు. మనం ప్రార్థన వల్ల మాత్రమే కాయగలం. ఆమేన్. ప్రార్థనా జీవితం కలిగిన వారు సారవంతమైన ఉప్పు వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా సారవంతమైన ఉప్పు అని చెప్పడానికి రెండవది చూడండి ప్రియమైన వాళ్ళరా, రాజుల రెండో గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను బాగు చేసి ఉన్నాను గనుక కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. దేవునికి స్తోత్రం. ఎలీషా ఏమండి యెరికో అనబడిన పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ ఊరంతా చూడడానికి ఏదో సామెత ఉంటుంది, పేరు గొప్ప, అలాంటి ఊరు అనమాట అది. ఈ ఊరిని బట్టి ఆ పేరు వచ్చిందేమో, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఏంటనంటే చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుందంట ఆ ఊరు. కానీ ఆ ఊరిలో ఏమి లేదంటే మంచినీళ్ళు లేవు, తవ్వితే చేదు నీళ్ళు వస్తున్నాయి, జబ్బు నీళ్ళు వస్తున్నాయి. అయ్యా మా ఏలినవాడ, ఊరు చూడడానికి చాలా రమ్యంగా ఉంది కానీ సారవంతమైన నీళ్లు లేవు, మా జీవితానికి ఆరోగ్యం ఇచ్చే నీళ్లు లేవు ఈ ఊళ్ళో అని అంటే, దైవజనుడు ఎలీషా అంటారు, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత్ర ఏంటనంటే ఈ వాక్యం అనండి. ఆ పాత్ర ఏంటి? ఉప్పు. ఎవరు చెప్పండి? ఉప్పు. ఈ ఉప్పు ఈ వాక్యం కలిసే అనుకోండి, కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురండి అన్నాడు. ఆ పాత్రలో ఉన్న ఉప్పు ఏం చేశాడంటే, ఆ పాత్రలో ఉన్న ఉప్పు మాత్రమే, వాక్యం అనే పాత్రలో ఉన్నటువంటి ఈ ఉప్పు ఆ చెడిపోయిన నీటిలో కలిసింది. మనము ప్రియమైన వాళ్ళరా, మనల్ని దేవుడు సారవంతమైన ఉప్పుతో పోల్చాడు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. కానీ మనం సారవంతమైన ఉప్పు ఉంటే ఏమండి, కుటుంబాలు చూడండి, కొన్ని కుటుంబాలు చూడడానికి పైకి మాత్రం చాలా ఆనందంగా కనబడతారు, కానీ ఆ కుటుంబం లోతుల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ మనమే సారవంతమైన పాత్రలో ఉన్న ఉప్పు అయితే, మనం ఒకవేళ ఆ కుటుంబంలోనికి వెళ్ళగలిగితే, ఆ కుటుంబంలో మనం ప్రార్థన చేయగలిగితే, ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయగలిగితే, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అసమాధానము దేవుడు తొలగిస్తాడు. ఆమె ఎవరికైనా పరిస్థితులు బాగోపోతే, ఇదిగో సారవంతమైన ఉప్పు అనబడిన మనము ఆ నీటిలో కలవడం వలన ఆ నీళ్లు మధురముగా మార్చబడతాయి, మన వలన సమాధానం కలుగుతుంది. అందుకనే ఇందాక మార్కు సువార్తలు అన్నాడు, మీరు ఉప్పు సారము గలవారై ఒకరినొకరు సమాధానపరుచుకోండి అని అంటాడు. అంటే ఒక సారవంతమైన ఉప్పు ఎలా ఉంటుందంటే ఆ సమాధానాన్ని కలిగిస్తుంది. చెప్పండి, ఏం కలిగిస్తుంది? సమాధానం. ఆరోగ్యవంతంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మరి సమాధానాన్ని కలిగించే ఉప్పు వలె ఉన్నామో,
పచ్చగడ్డికి చూడండి ఓ మాట అంటారు, అదేదో గుర్తురాట్లేదండి. వారి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది కంది, అందులో నిప్పు మనమే. హల్లెలూయా. పచ్చగడ్డిని కాల్చేసే నిప్పువా, సమాధానపరిచే ఉప్పువా? ఆమేన్. హల్లెలూయా. ఇదేంటండి భాషలు మమ్మల్ని నువ్వు నిప్పు అన్నాడు ఏంటండి? బైబిల్లో అన్నాడు యేసుక్రీస్తు, నీ నాలుక అగ్నియే అన్నాడు. హల్లెలూయా. కొంతమంది నోరు ఉంటది అనుకోండి, మామూలుగా ఉన్న కుటుంబాలు కాలిపోతాయి. హల్లెలూయా. కొంతమందికి అదేంటో చూపు మంచిదిగా ఉండదండి. ఒక ముసలావిడ ఇలా అనుకుందట. ఆ ముసలావిడికి ఉన్న అలవాటు ఏంటంటే, ఎవరి కుటుంబాన్నైనా బాగా పాడు చేయాలంటే ఆ ముసలావిడికి బాగా ఇష్టం. ఒక కొత్తగా నాలంటాడు పెళ్లి చేసుకొని ఆ ఇంటి ఎదురుకుంటానే కాపురం పెట్టాడట. వాడు మంచి ఉద్యోగస్తుడు. వాడు రోజు డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు, భార్యతో చాలా హాయిగా ఉంటున్నాడు. ఈ ముసలావిడ చూసి కుళ్ళిపోయింది. ఏమైందండి? కొంతమందికి అదేంటో కుళ్ళు. ఈ కుళ్ళోళ్ళు సారవంతమైన ఉప్పుగా ఉండరండి. బయట ఉంటారు వాళ్ళు. బయట ఏముంది? ఏడుపు, నరకానికి వెళ్ళిపోయే బ్యాచ్ అనమాట ఇది. కుళ్ళు మన జీవితంలో ఉందంటే, స్వార్థం మన జీవితంలో ఉందంటే మన గురి నరకమే. హల్లెలూయా. కుళ్ళిపోయిందంటే ఎలాగైనా విడదీయాలనుకుందంటే వీళ్ళిద్దరిని అనుకొని, ఏమండి డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి వాడే దొరికాడే నీకు పెళ్లి చేసుకోవడానికి, ఎవడు దొరకలేదా అని అందట. ఈ అమ్మ, మా ఆయన మంచోడే, బాగా చూసుకుంటున్నాడు, రోజు డ్యూటీకి వెళ్తున్నాడు, నాకు వచ్చేటప్పుడు ఓ మూర మల్లెపూలు తెస్తున్నాడు, ఎందుకంటే నాకేం కావాలంటే, బుద్ధి లేదానా, నీకు తెలియదేమో, వాడు పోయిన సంవత్సరంలో గాడిద అందట. ఏముందండి? గాడిద అందంట. పోయిన జన్మలో గాడిద అందంట. పోయిన జన్మ గురించి నీకేం తెలుసు ముసలిదానంటే, ఆ ముసలిది అందంట ఆవిడతోటి, నీకు నిన్నగాక మన పుట్ట నీకేం తెలుసు, నాకు ఎన్నెన్నో జన్మల గురించి నాకు అన్నీ తెలుసు. పోయిన జన్మలో నీ భర్త గాడిద, కావాలంటే ఈ రాత్రి నాకు చూడు బీపు ఉప్పుగా ఉంటుంది అందట. ఏంటండి? బీపు ఉప్పుగా ఉంటుంది అందంట. వాడు డ్యూటీ నుంచి వస్తుంటే మధ్యదారిలో ఆపిందంటండి. ఒరే నాయనా, నీకు ఎవరితో దొరకలేదా దాన్ని చేసుకున్నావు? అదేంటమ్మా, మంచి అందంగా ఉంది, మంచి కట్నం తెచ్చిందని చెప్పి మా అమ్మ సంబంధం తీసుకొస్తే నేను పెళ్లి చేసుకున్నాను, అలా అంటామంటే మా ఆవిడనేనంటే, నీకు తెలియదు రే నాయన చిన్నోడివి, ఆ పిల్ల పోయిన జన్మలో కుక్కరా అందట. ఏమందండి? అందమైన నా భార్యను పెట్టుకొని కుక్క అంటావా, పళ్ళు రాలిపోతే ముసల్దాన్ అన్నాడట. నీకేం తెలుసురా, రాత్రి చూడు నీ వీపు నాకుతుంది అందట. మొత్తానికి వీళ్ళిద్దరికి డౌట్ పడేసింది. ఇంటికి వచ్చేసరికి, ఏమండి నిజంగా కుక్కేనంటావా అని అతను, నిజంగా గాడిదేనంటావా అని వీళ్ళిద్దరికి డౌట్. హల్లెలూయా. నిద్రపోవట్లేదు వాళ్ళిద్దరూ. నిజంగా కుక్కో కాదని చెప్పి వీడు పడుకున్నట్టు యాక్ట్ చేశాడట. ఇందుకు గాడిదే కాదని టెస్ట్ చేద్దాం కదని వీపు నాకిందట. ఎవరి వీపైనా ఉప్పుగానే ఉంటుంది, ట్రై చేయకండి. చెమట పట్టిన ఏ వీపైనా ఉప్పుగానే ఉంటుంది. అదిగో నువ్వు కుక్కగా అన్నాడట, నువ్వు కాదా గాడిదే అన్నాడట. నిజానికి ప్రియమైన అంటే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మనం సారవంతంగా ఉండాలంటే, సారవంతమైన ఉప్పు మనం పిలవాలంటే మనం సమాధానపరిచేవారిగా ఉండాలి, కుటుంబాలను కట్టేవారిగా ఉండాలి, మన మాట కుటుంబాలను నిలబెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. విస్తరించి మాట్లాడడానికి టైం లేదు, ఇంకో 2 మాటలు త్వరగా నేను చెప్పేసి ముగిస్తాను. చూడండి, సారవంతమైన ఉప్పు అని చెప్పడానికి మూడో కారణము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. ఏమండి? మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం అనండి, రెండవదిగా సమాధాన పరిచే జీవితం అనండి, మూడవదిగా సాక్ష్య జీవితం. చెప్పండి ఏంటిది? సాక్ష్య జీవితం. ఏ ఒక్కరిలో సాక్ష్య జీవితం ఉంటుందో వారు సారమైన ఉప్పుగా మార్చబడతారు. సాక్ష్య జీవితం అంటే ఇక్కడ అంటున్నారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండనీయుడి. సంభాషణ అనే మాట ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి చాలా మౌనంగా ఉన్నారు. కానీ ఏమండి, ఆ బాల్కనీలో ఉన్న చాలా మంచి వాళ్ళండి. మీకు కానీ నలుగురిని కానీ ఒక పక్కన కూర్చోబెట్టాం అనుకోండి,
మీ నలుగురి మధ్యలో ఎలాంటి మాటలు ఉంటాయనంటే ప్రపంచంలో లేని వార్తలన్నీ మీ మధ్యలోనే ఉంటాయి. ఆమె అబద్ధం అంటారా? నిజమే కదండి. ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు కదా. సరే, ఇద్దరు అక్కలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. సంభాషణ గురించి చెప్తున్నాను. మనం సాక్షి జీవితం కలిగి ఉండాలి కదండి. ఇద్దరు అక్కలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎదురుకుంటా మనకు తెలియదు కానీ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఎదురుకుంటా ఒక్కొక్కసారి మతోన్మాదులు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఏసై అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఒక ఇద్దరు ఉన్నారు ఎదురుకుంటా సీట్లో. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. అక్క అక్క, మన పాస్టర్ గారు ఈ మధ్యలో బాగా మారిపోయాడు అని అక్క అందంట. పక్కన ఉన్న చెల్లి అందట, మన పాస్టర్ గారి మాట పక్కనెట్టు, యూట్యూబ్లో ఒక ఆయన పాస్టర్ గారులు అందరిని ఎలా చెప్తున్నారు తెలుసా, అతనే బెస్ట్ అని అందట. ఇలా వీళ్ళిద్దరూ పాస్టర్ గారి గురించి, పాస్టర్ గారు చెప్తున్న వాక్యాల గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఎదుర్కొంటున్న వాళ్ళు వింటున్నారు. వాళ్ళు అనుకున్నారంటే, మనసులో ఏమనుకున్నారంటే, ఈ క్రైస్తవులకి వీళ్ళకే సమాధానం ఉండదు, మనం ఇంకే ఆ క్రైస్తవ్యాన్ని ఏం నమ్ముకుంటాం, మనం ఆ దేవుడిలోకి మనం వెళ్ళొద్దు. హల్లెలూయా. ఆ దేవుడిలోకి మనము వెళ్ళొద్దు. మన వల్ల ఆత్మ రక్షించబడ్డాయే పోయాయా? హల్లెలూయా. అదే సీన్ రివర్స్ చేద్దాం. వీళ్ళిద్దరే ట్రైన్లో ఉన్నారు. ఎదురుకుంటా ఏసై అంటే నచ్చలేని వాళ్ళు ఎవరో ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. అక్క, మొన్న మా ఇంట్లో బలహీనంగా ఉన్నప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. అక్క, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు. మన దేవుడు చాలా ఉన్నతమైన వాడు, మన దేవుడు గొప్పవాడు అని దేవుని గురించి పాజిటివ్ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏం చెప్పలేదు. వాళ్ళు అనుకున్నారంట, అవును, వాళ్ళ ఇంట్లో కలిగిన సమాధానం మన ఇంట్లో కూడా కలగాలంటే ఆ దేవుని నమ్ముకోవాలేమో. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా. మేము ఇక్కడ బాప్తిజం తీసుకుంటున్నాం, ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను అన్న వాళ్ళు అందరూ చేయొత్తాను ఒకసారి. ముగించేస్తాను నేను. ఆల్మోస్ట్ పైన కింద కలిపి అందరూ కూడా కదా మనందరం ప్రభు బలలో చెయ్యి పెడతాం. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. చదవద్దు, నేను చెప్తాను. అక్కడ రాయబడినటువంటి మాట అంటే, మీలో ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగుతారో ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేతురు అనే మాట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రొట్టె చేతితో పట్టుకొని ఈ గ్లాసులో ఉన్న ద్రాక్షారసం పట్టుకొని నేను తీసుకుంటున్నానంటే దేవుడు నాకు ఒక జాబ్ ఇచ్చాడు. ఏం తెలుసా? దేవుడు నాకు పని ఇచ్చాడు. నాకు కదండి, ఎవరు చేతితో పట్టుకున్నానో వాళ్ళు ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగు వారందరికీ కూడా దేవుడు ఇచ్చిన పని ఏం తెలుసా? సువార్త ప్రకటించాలి, ప్రభువు మరణాన్ని ప్రకటన చేయాలి. ఏదో వాళ్ళే చెప్పుకుంటారు అని కాదండి, మనందరం చెప్పాలి. మరి మా పనులు మేము చేసుకోవద్దండి, మా ఉద్యోగాలు మేము చేసుకోవద్దా? మీతో పాటు సువార్త ప్రకటించుకుంటుంటే మాకు సాగుతుందంటే మనం ఎవ్వరికి ఒక మాటైనా చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పినట్లుగా సువార్త చేయగలిగితే సాక్ష్య జీవితం అనండి. సాక్ష్యం అంటే ఇక్కడ నిలబడి ప్రభునామానికి వందనాలండి, మా ఇంట్లోనండి మా అత్తగారు నన్ను ఇలా తిట్టిందండి, అందుకని నేను వెళ్ళిపోయానండి, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మా అత్తగారిని మార్చాడండి. ఇవి సాక్ష్యాలు మన ఇంట్లో అవసరాలు చెప్పుకుంటాం. ఇవి మాత్రమే కాదు, మన గురించి లోకము చెప్పేది సాక్ష్యం. ఆమేన్. ఈ పక్కింటి వాళ్ళు చెప్పాలి మన కోసం, మన వీధిలో వాళ్ళు చెప్పాలి మన కోసం, మనం ఎదుర్కొంటాం. మన సంభాషణ విన్నవాళ్ళు ఈ రోజుల్లో ఈ రీతిగా సువార్త చేయాలండి. క్రైస్తవులందరికీ ఆ బాధ్యత దేవుడిచ్చాడు. మనం కలిసినప్పుడు ఉప్పు వేసిన మాటలు మాట్లాడుకోవాలి, నిప్పులు వేసే మాటలు మాట్లాడుకోకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండనీయుడి. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నవారు సారవంతమైన ఉప్పు. చివరిగా చూడండి, చివరికి మాట నేను చెప్పేసి ప్రార్థన చేసుకుని ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతంలో తర్వాత ఉంటుందండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసి. మీ చాలండి. ఎజ్రా, నెహెమ్యా,
వీళ్ళందరూ కూడా ఒక మందిరాన్ని కట్టడానికి కొరకు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్న దినాలు అవి. ఎవరో చెప్పారంటే కెట్లనే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఎజ్రా నెహెమ్యా వీళ్ళందరూ మందిరానికి ఖర్చు పెట్టడానికి వాడిన డబ్బులు దేనికో వాడేస్తున్నారండి, మీ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారండి అని అంటే, ఆ విషయం తెలుసుకుని ఎజ్రా రాజుగారికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే, అయ్యా రాజా, మేము మీ ఉప్పు తిన్నవారము, మీకు కీడేనాడు మేము చెయ్యం. సరే, ఎజ్రా విషయం పక్కన పెడదాం. మనం ఎవరు ఉప్పు తింటున్నాం చెప్పండి? హల్లెలూయా. మనం కొన్నిసార్లు తిట్టేటప్పుడు ఇలాంటి నా ఉప్పు తిన్నవరా అంటాం కదండి. ఒకవేళ దేవుడే ఆ మాట అంటే మనం మన మొహాలు ఎక్కడెట్టుకోవాలో మనకే తెలియదు. ఆమె హల్లెలూయా. చివరిగా నేను చెప్తాను ప్రియమైన వాళ్ళు, సారవంతమైన ఉప్పు ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే కృతజ్ఞతా జీవితం. చెప్పండి, కృతజ్ఞతా జీవితం. నేను ఎప్పుడు అనుకోవాలి, నేను దేవుని చేతిలోంచి వచ్చిన ఆహారాన్ని తింటున్నాను. నా జ్ఞానం వలన, నా తెలివి వలన, నా డబ్బు వలన, నా బలము వలన నేను ఆహారాన్ని తినట్లేదు. ఈరోజు కోటీశ్వర్లు కూడా విజయవాడలో పులిహార పొట్లాల కోసం లైన్లో ఉన్నారండి. తెలుసా మీకు? మనం అనుకుంటున్నాం మనకు ఓన్లీ విజయవాడే తెలుసు. గుజరాత్లో వరదలు వచ్చాయి, మన పక్కన పిఠాపురంలో వరదలు వచ్చాయి. మీకు విషయం చెప్పంటారా? చైనాలో, మన పక్కన ఉన్న దేశం చైనాలో ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈడ్చుకుపోయింది. అంత భయంకరమైన వరదలు వచ్చాయి. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల వరదలు వచ్చాయి. మీకు విషయం చెప్పంటారా? దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనకి క్షేమం ఇచ్చాడు. మన 15వ తారీఖు రాత్రి 10:45 ఒక యాస్ట్రాయిడ్ భూమిని దాటుకుంటూ వెళ్ళింది. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమికి 35,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోయింది. ఏమాత్రం ఇటు వచ్చినా ఈ పాటికి భూమిలో 7 ఖండాల్లో ఒక ఖండం లేకపోనంట. 2029లో ఒకటి రాబోతుంది, 2063లో ఒకటి రాబోతుంది. దుర్దినాలు దగ్గరగా ఉన్నాయి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసిన కరువులు, భూకంపాలు, వరదలు ఉప్పొంగుతున్న ఈ దినాల్లో ఎందుకో ఈ కరప మండలంలో, ఏమండి ఈ కరప అనే ఈ ప్రాంతంలో దేవుని మందిరంలోకి వచ్చిన వాక్యం వింటున్నామంటే దేవుడు ఎంత కృప చూపాడండి. ఆమేన్, హల్లెలూయా. కృప చూపిన దేవునికి మనం కృతజ్ఞతగా ఉండొద్దా? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదండి. ప్రభువా నీకు స్తోత్రం అనండి. అంతేనండి. ప్రభువా నీవే నన్ను కరుణించావు, నీవే నన్ను కాపాడుకున్నావు, నా జీవితం నీ కొరకు జీవిస్తాను నాయన అని ఆయన దగ్గర చెప్పడమే సారవంతమైన ఉప్పు యొక్క లక్షణము. 4 మాటలు చెప్పాను. 1 ప్రార్థనా జీవితం, 2 3వది, 4వది కృతజ్ఞతా జీవితం. ఈ 4 మన జీవితంలో ఉంటే మనము సారవంతమైన ఉప్పు. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు వర్ధిల్లాలి అని అంటే ధన్యుల జాబితాలో ఉండాలి. ధన్యుల జాబితాలో ఉన్న వారిని యేసయ్య అంటారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పు నిస్సారమైతే ఏ ఉపయోగం లేదు, బయట పారవేయబడ్డాను తప్ప. నిస్సారమైన ఉప్పు ప్రియమైన వాళ్ళరా వెనకకి తిరిగి చూసే భక్తి. నిస్సారమైన ఉప్పు ఎక్కడుండాలో అక్కడ ఉండలేని భక్తి. నిస్సారమైన ఉప్పు పరిశుద్ధాత్మ జీవితాన్ని కలిగి లేని భక్తి. నిస్సారమైన ఉప్పు ఏమండి, నేను చివరిగా ఇందాక చెప్పాను ఏమండి, బయట ఉన్నాను, బయట ఉండే ఉప్పు అన్నమాట. ఇలాంటి నిస్సారమైన ఉప్పుగా మనం మార్చబడకుందుముగాక, సారవంతమైన అనుభవాల్లోనికి మనం నడిచి వెళుతుముగాక. ఇంకా నేను విశ్వాసంతో చెప్తున్నాను, రానున్న దినాల్లో కుటుంబాలతో ప్లేసు సరిపోలేనంతగా మనం ఇక్కడ కూడి ఈ ప్రార్థన జరిగించాలి. ఆ కృప దేవుడు మనకి దయచేయను కాక. ఏమండి, ఈరోజే మన ప్రాణం పోతే దేవుని ముందు తలెత్తుకునే వారంగా, ప్రభువా నేను నిస్సారమైపోయాను. లోతు భార్యలా కాకుండా పేరు కూడా పలకలేని వాడిగా. చూడండి, లాజరు పేరు పలకడానికి దేవుడు ఇష్టపడ్డాడు, ధనవంతుడి పేరు పలకడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకు ధనవంతుడి పేరు దేవుడు పలకలేదు తెలుసా? వాడు నిస్సారమైన వాడు, లోకంలో బాగా బ్రతికాడు కానీ సారవంతమైన జీవితం లేదు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రియమైన వాళ్ళరా, యోబు యొక్క కుమార్తెలు కుమారుల పేర్లు రెండోసారి పుట్టినప్పుడు వారి పేరుతో సహా చెప్పాడు దేవుడు. మొదటిసారి వారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారి పేర్లు ఎత్తలేదు. అప్పటికి వారి జీవితాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి మనము నిస్సారంగా ఉన్నప్పుడు మన పేరు పెట్టి దేవుడు పిల్లడు. మనం సారవంతమైన ఉప్పుగా ఎప్పుడైతే మార్చబడతామో బైబిల్లో రాయబడింది, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. బలా నమ్మకమైన ఆ పిలుపు మనకు కావాలండి. ఆ కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి నేను పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తాను. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు.
మా భక్తి జీవితం సారవంతమైనదిగా ఉండాలి. మా భక్తి జీవితము నిస్సారములోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు నాయన. నిస్సారవంతముగా మార్చబడడానికి వీల్లేదు. మేము ఆగిపోకూడదు నాయన. వెనుకకు చూడని వారి వలె ఎక్కడో ఉండవలసిన వారు ఎక్కడో ఉండాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని మందిరంలో గొప్ప దీవులు ఉన్నాయని మేము గుర్తించలేకపోతున్నాం. మీ ఆత్మచేత నడిపించబడలేకపోతున్నాం నాయన. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మా జీవితాలు సారవంతంగా మార్చబడడానికి సహాయం చేయండి. కృతజ్ఞతా జీవితం కలిగి, సాక్షి జీవితం కలిగి, అయ్యా ప్రార్థనా జీవితం కలిగి, సమాధాన జీవితం కలిగి ముందుకు సాగడానికి ఉన్న కృప దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మనములు అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాదం తీసుకుందామండి. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమయు, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెనై కూడిన మనకును, ఈరోజు రాలేని వారికి, దైవజనుల కుటుంబానికి, రామకంచిరాజు నగర్లో జరుగుతున్న ఆరాధనకును, ఇక్కడ విశ్వాసులకు దేవుని కృప నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మళ్ళా రేపు కలుసుకుందాం. దేవుడు మనలందరితో రేపు కూడా మాట్లాడును గాక. థ్యాంక్ యూ.